బర్గర్. వెల్కమ్ టు స్విస్ కేఫ్ సార్. మీకు ఏం కావాలి సార్? అయిపోయిందా అడగడం? అయిపోయింది సార్. ఓ బర్గర్ ఇవ్వు. వెజ్ బర్గర్ కావాలా నాన్ వెజ్ బర్గర్ కావాలా సార్? నాన్ వెజ్ బర్గరే. నాన్ వెజ్లో చికెన్ బర్గర్ కావాలా లేదా మటన్ బర్గర్ కావాలా సార్? చికెన్ కావాలి భయ్యా. ఓకే సార్. చికెన్ బర్గర్లోకి బర్గర్ బ్రెడ్ ఇండియన్ కావాలా లేకపోతే ఇటాలియన్ కావాలా సార్? ఆకలేస్తుంది భయ్యా, ఇండియన్ బ్రెడ్ ఇవ్వు. నైస్ సెలెక్షన్ సార్. సార్ యాక్చువల్లీ చికెన్లో చికెన్ టిక్కా కావాలా, క్లాసిక్ చికెన్ కావాలా లేదా సిగ్నేచర్ చికెన్ కావాలా సార్? ఏదో చికెన్ ఇవ్వు. సార్ ఏదో చికెన్ మా దగ్గర లేదు సార్. మా దగ్గర చికెన్ టిక్కా, క్లాసిక్ చికెన్, సిగ్నేచర్ చికెన్ ఉంది సార్. క్లాసిక్ చికెన్ ఇవ్వు. ఓకే సార్, క్లాసిక్ చికెన్ ఒకటి. సార్ క్లాసిక్ చికెన్లోకి చీజ్ వేయమంటారా, చీజ్ వద్దంటారా సార్? చీజ్ వద్దు. మరి మైనస్ వేయమంటారా, మైనస్ వద్దంటారా సార్? ఎంత కావాలంటే అంత తీసుకో. టాపింగ్స్ లైట్గా వేయమంటారా లేదా ఫుల్గా వేయమంటారా సార్? లైట్గానే వేయరా. ఓకే సార్. వెజ్జీస్ వేయమంటారా లేకపోతే? వెజ్ వద్దని చెప్పాను కదా సార్. యాక్చువల్లీ చికెన్ బర్గర్లో కూడా లైట్గా వెజ్జీస్ వేయాలి సార్, ఫర్ టేస్ట్ పర్పస్. ఏదో ఒక ఆకేసే మళ్ళీ నడక్కో. సార్ యాక్చువల్లీ మీరు ఇచ్చిన బర్గర్ 375 రూపీస్ విత్ జిఎస్టీ అవుతుంది సార్. మీకు మంచి ఆఫర్ ఉంది సార్. మీరు 2 బర్గర్స్ తీసుకుంటే మీకు 50% ఆఫ్ వస్తుంది సార్. నాకు ఏ బర్గర్ వద్దురా, ఫుల్ బర్గరే ఇచ్చారా. మీకు కావాల్సిన ఫుల్ బర్గర్ మీకు ఇస్తాను సార్. సార్ మీకు బిల్లు పేపర్ బిల్ కావాలా లేకపోతే పేపర్లెస్ బిల్ కావాలా సార్? ఇప్పుడు ప్రింట్ అంటే టైం పడుతుంది, వద్దు పేపర్లెస్ ఇవ్వు. ఓకే సార్, పేపర్లెస్ బిల్ కావాలంటే మీ నెంబర్ చెప్పండి సార్. మీ ఫోన్ కాల్ లింక్ వస్తుంది సార్. అది ఓపెన్ చేస్తే మీకు పేపర్ బిల్ వస్తుంది సార్. ఇంత ప్రాసెస్? అవును సార్. వద్దులే, పేపర్ ఇవ్వు అయితే. యాక్చువల్లీ మా దగ్గర పేపర్ అయిపోయింది సార్. ఓన్లీ పేపర్లెస్ బిల్ మాత్రమే ఉంది సార్. సరే, నేను తినేసాక పే చేయొచ్చా? ఓకే సార్. సార్ మళ్ళీ ఏంటి? మీరు చెప్పిన ఆర్డర్ ఒకసారి రిపీట్ చేస్తాను, మీరు కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ ఇచ్చేస్తాను. క్లాసిక్ చికెన్ బర్గర్ విత్ ఇండియన్ బ్రెడ్ వితౌట్ చీజ్ విత్ మైనీస్ లిటిల్ టాపింగ్స్ అండ్ స్మాల్ వెజ్జీస్. ఓకేనా సార్? ఓకే, త్వరగా తేవా, ఆకలేస్తుంది. సార్ వాటర్ బాటిల్ ప్లేస్ చేయమంటారా సార్? యాడ్ చేయి. సార్ స్మాల్ వాటర్ బాటిల్ కావాలా, బిగ్ వాటర్ బాటిల్ కావాలా? ఏదో ఒక వాటర్ బాటిల్. అసలు వాటర్ బాటిలే వద్దు, దాహం వేస్తే బయటికి వెళ్ళి తాగేసి వస్తా. ఓకేనా? సార్ ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వమాకండి సార్, కూల్గా ఉండండి సార్. ఓకే. Few moments later. పేమెంట్ ఎంత? 375 విత్ జిఎస్టీ సార్. క్యాష్ ఆన్లైనా? ఏదైనా పర్లేదు సార్. మీ కంపెనీకి దిక్మాల్ రూల్స్ ఏడ్ చేయి కదా. నువ్వు చెప్పు నీకేం కావాలో. క్యాష్ అయితే నయ్యం సార్. క్యాషా? 100s కావాలా, 500s కావాలా? 500 ఇస్ బెటర్ సార్. డిమానిటైజేషన్ అవ్వకముందు 500 కావాలా, డిమానిటైజేషన్ అయిన తర్వాత 500 కావాలా? అంటే సార్ డిమానిటైజేషన్ అవ్వకముందు నోట్ పనిచేయదు కదా సార్, అందుకని ఇప్పుడుదే ఇవ్వండి సార్. అలా అయితే నా ఫ్రంట్ పాకెట్లో 2000 ఉన్నాయి, బ్యాక్ పాకెట్లో 500 ఉన్నాయి. ఏదేమంటావు? ఇది ఆడుకుంటున్నాను సార్. ఏ నోట్ ఇచ్చినా పర్లేదు సార్ నాకు. అలా కాదు, నీకు దిక్మాల్ రూల్స్ ఉంటాయి కదా, నీ ఇష్ట ప్రకారంగా ఇద్దామని. ఫ్రంట్ పాకెట్లో 900 ఇవ్వండి సార్. ఫ్రంట్ పాకెట్లో 2 నోట్లు ఉన్నాయి. ఓ నోటుకు పసుపు అంటుకుంది, ఇంకో నోటుకి ఏం అంటుకోలేదు. ఇప్పుడు ఏ నోటు ఇవ్వమంటావు? సార్ నాకు క్యాష్ వద్దు సార్, ఆన్లైన్ చేసేయండి సార్. ఆన్లైనా? ఓకే. కార్డా, కార్డ్లెస్సా? కార్డ్లెస్ ఓకే సార్. ఫోన్పే కావాలా, జీపే కావాలా, పేటిఎం కావాలా? ఫోన్పే సార్. ఫోన్పే నేను వాడను. పోనీ జీపే చేయండి సార్. జీపేకా బ్యాంక్ లింక్ అవ్వలేదు సార్. పేటిఎం చేయండి సార్. పేటిఎంలో డబ్బులు లేవు, ఉన్నా ఒకవేళ బ్లాక్ అయిపోతున్నాయి. మరి ఆ కార్డ్లెస్ అని ఎందుకు చెప్పారు సార్? కార్డ్ పేమెంట్ చేయండి సార్. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా? సార్ నాకు అర్థమైంది సార్, మీరు నన్ను ఆడుకుంటున్నారని. ఇంకెప్పుడు ఏ కస్టమర్ దగ్గర ఇలా ఆర్డర్ తీసుకోండి సార్. మీరు బిల్లు కట్టమాకండి సార్, నా జీతం నుంచి కట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళండి సార్. వెరీ గుడ్, బుద్ధి వచ్చింది. డబ్బులు నేను పే చేసేస్తాను. ఇంకొప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అలా అడక్కో, అర్థమైందా? ఓకే సార్. దొమ్మర మొఖం వేసుకో. సారీ సార్. ఇలా
చెప్పండి సార్ ఏం కావాలి? హలో సుజాత, నువ్వు చెప్పినట్టే బర్గర్ పాయింట్కి వచ్చా సుజాత. మరి నువ్వు రావాలి, మన ఇద్దరం కలిసి బర్గర్ తినాలి. లేదు నువ్వు వస్తున్నావు. దా దా వచ్చేసి ఈరోజు మనం ఖచ్చితంగా బర్గర్ తినాలి సుజాత. దా ఎదురు చూస్తుంటా నీకోసం. సుజాత కమింగ్, ఆర్డర్ గివింగ్. ఓకే ఓకే సార్. బా మంట. భయ్యా దా కమ్. సార్ సార్ ఏమైంది సార్? ఏం కావాలి సార్? మంట పడుతుంది. బంగాళదుంప చిప్స్ ఉన్నాయా? బంగాళదుంప చిప్స్ లేవు సార్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. తీసుకురా. ఓకే సార్. ఇగోండి సార్. బంగాళదుంప చిప్స్ అడిగితే లేవనా? ఏగా అంటే నీకు ఆ సుజాతకి ఎరుపు లాగా అనిపిస్తున్నానా? విచిత్ర పేలు పెట్టి అంపారు చెప్తున్నారా? 5 minutes later. ఎంతసేపు రాలేదు. హలో సుజాత, వస్తున్నావా? రావట్లేదా? నువ్వు ఎక్కడికి పిలిచి అక్కడికి వచ్చా కదే. నేను పిలిచి ఎందుకు రావే? నువ్వు వాడితో వెళ్ళిపోయావు నాకు తెలుసు. అందుకే నీ బర్గర్ షాప్కి రమ్మన్నా. అదన్నా కూడా ఫుల్ బాటిల్ ఇప్పిస్తాడు. అది వదిలేసి వచ్చేదా నేను ఇక్కడికి నీకోసం. నువ్వు రావట్లా సుజాత. అందరూ ఈ రెండు చేస్తున్నాను నన్ను. దాని సంగతి సార్ 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 ముందు తాగకూడదు సార్. డ్రింక్స్ నాట్ అలౌడ్ సార్. బయట నుంచి వాటర్ బాటిల్ తెస్తే ఓకే కదా, అందుకే మంది తెచ్చా. సుజాత రావట్లేదు, ఆర్డర్ క్యాన్సిల్. ఏడో మాకు ఇంకెప్పుడు తెచ్చుకోలే. సుజాత ఇక్కడికి వస్తే చెప్పు. నో స్మోకింగ్ బోర్డే కాదు, ఇది దెబ్బకు నో ఆల్కహాల్ బోర్డు కూడా పెట్టాల్సి వస్తుంది. సార్ చెప్పండి సార్ ఏం కావాలి? 2 చికెన్ బర్గర్. ఒరే బంటిగా నువ్వా? చాలా రోజులు అయిందిరా నేను చూసి. సారీ సార్, మీకు ఏం ఆర్డర్ కావాలి చెప్పండి సార్. ఒరే నేను రా సురేష్ని, గుర్తుపట్టలేదా? సార్ నేను చాలా ప్రొఫెషనల్, మీరు ఏం ఆర్డర్ కావాలి చెప్తే ఆర్డర్ తీసుకొని ఆర్డర్ ఇస్తాను. ఒరే ఏంట్రా బాబు అంత ప్రొఫెషనల్గా ఉన్నావు నువ్వు? సరే ఆర్డర్ చెప్తాను, 2 చికెన్ బర్గర్దే. ఓకే సార్, ఇదిగోండి సార్. అమ్మో ఎంత ఉన్నాయేంటి? అరే రా కూర్చో తింది కానీ. సారీ సార్, నేను డ్యూటీలో ఉన్నప్పుడు తిన్నాను సార్. అట్లా ప్రొఫెషనల్ లేదు బొంగ లేదు, కాసేపు ఫ్రెండ్ అనుకున్నాం. దా కూర్చో. పక్కాగా? పక్క దా కూర్చో. డ్యూటీ దిగేస్తున్నా. ఏరా ఇంకేంట్రా సంగతులు? చెప్పాలరా నువ్వే. ఓ ఆ బండి మీద మహేష్ గడ్డ లేడు? ఎక్కడరా? అదిగో నా అక్కడ బండి మీద. ఈ మధ్య నాకు లాంగ్ సైడ్ వచ్చినట్టుందిరా, కనపడట్లేదు. కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడు కదరా. సరే ఆగు, నువ్వు తింటూ నేను పిలుచుకుని వస్తా. తొందరగా వచ్చారా? సరే సరే. ఏంటి ఇంకా రావట్లేదు? వస్తాడులే, ఈ లోపల బర్గర్ తిందాం. టేస్ట్ బాగుంది మన బర్గర్.
ఇల్లు అరగంట అవుతుంది ఇంకా రావట్లేదేంటి? ఏంటి కనపట్లా? గంట అవుతుంది ఇంకా రాలేదు. స్విచ్ ఆఫా? ఈ సురేష్ గడు మళ్ళీ నాకు బొక్కట్టేశాడు. నీ అబ్బ 600 బొక్కిడి వల్ల. ఏంటి పాప ఎలా వచ్చావు? బాగున్నావా? బానే ఉన్నా. నువ్వేంటి ఇక్కడ జాయిన్ అయ్యావా? ఏదోలే. మీ అమ్మా నాన్న వచ్చారా? లేదు, ఇంకా రాలేదు. కానీ నీ దెబ్బతో మా అక్క వంట బాగా చేస్తుంది. ఓ సర్లే, ఇంతకీ ఏం కావాలి? ఎక్కడికి వచ్చావు? అంటే అది బర్గర్ అడిగింది, అందుకే వచ్చాను. ఒక యావరేజ్ బర్గర్ చేయవా? యావరేజ్ బర్గరా? యావరేజ్ బర్గర్లు మన దగ్గర ఉండవు పాప, అన్ని మంచి బర్గర్లే ఉంటాయి. మంచి బర్గర్ కావాలంటే బర్గర్ కింగ్కి వెళ్తా కదా, ఇక్కడికి ఎందుకు వస్తా నేను? అంటే యావరేజ్ బర్గర్ అంటే ఒక పని చేయి, నువ్వు బర్గర్ చేసే ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చే, నేను ఎలా చేయాలో చెప్తాను. సరే, ఏం చేయాలి? అదెందుకు పక్కన పెట్టేస్తున్నావు? దాని మీద పెట్టు. ఇదా? అదే అదే యావరేజ్ బర్గర్ అంటే. నేర్చుకో కొంచెం. ఇప్పుడు ఆనియన్ పక్కన పెట్టేసి ఆ టమాటా కట్ చేయి. అదెందుకు పక్కన పెట్టు? అది కూడా పెట్టు దాని మీద. ఇప్పుడు ఆ టమాటా పక్కన పెట్టే. ఈ క్యాబేజ్ వాడిపోయిందేనా? సరే, దాన్ని కూడా పెట్టే. ఇప్పుడు ఆ సాస్ మైనీస్ కొంచెం యాడ్ చేసుకో. అయ్యో ఎక్కువ పడిపోయింది. ఏ అది అలాగే ఉంచు, అది అలాగే కావాలి. ఇప్పుడు ఆ చిల్లీస్ యాడ్ చేసుకో. అలాగే కావాలి, అది అలాగే ఉంచు. ఇప్పుడు ఆ క్యాప్సికమ్ అవి కొంచెం లైట్గా వేయి. ఒక్కొక్కటి చాలు, సింగిల్గా పెట్టు. అది కూడా ఒకటే పెట్టు. సరిపోద్ది. ఇప్పుడు ఆ స్లైస్ని పైన పెట్టు. అమ్మయ్య, దీన్ని ఓవెన్లో పెట్టకుండా యాజ్ టీజ్ డైరెక్ట్గా ప్యాక్ చేసి ఇచ్చే. దీన్నే యావరేజ్ బర్గర్ అంటారు. చూసి నేర్చుకో. పో, వెళ్ళి ప్యాక్ చేయి. ఇలా అమ్మా నాన్న ఎప్పుడు వస్తారో ఇంకెన్ని ఎక్స్పెరిమెంట్లు చేపిస్తుందో. భయ్యా, చెప్పండి మేడం, ఏం కావాలి? పిజ్జా బర్గర్ ఇవ్వండి. ఓకే మేడం. మేడం, ఒక చికెన్ బర్గర్, ఒక చికెన్ పిజ్జా, అంతే కదా మేడం? కాదు, పిజ్జా బర్గర్ కావాలి నాకు. అర్థం కాలేదు మేడం. నీకు పిజ్జా దోశ తెలుసా? నాకెందుకు తెలియదు మేడం, నేను రోజు రాత్రి అదే తింటా మేడం. అలాగే పిజ్జా బర్గరు అది అంటే మన దగ్గర లేదు మేడం. ఇప్పుడు రెడీగా చికెన్ బర్గర్ ఉందా? లేదు మేడం, మీరు చెప్తే నేను ప్రిపేర్ చేస్తాను. అలాగే పిజ్జా బర్గర్ ప్రిపేర్ చెయ్యి. ఏది మన దగ్గర ఉండదు, మనకు కావాల్సినట్టు మనం తయారు చేసుకోవాలి. కానీ అది ఎలా చేయాలో అర్థం కాలేదు మేడం. రామచంద్ర, ఇప్పుడు ఒక చికెన్ బర్గర్ చేయి, అలాగే ఒక చికెన్ పిజ్జా చేయి. ఇప్పుడు ఆ పిజ్జా స్లైస్ తీసి బర్గర్ మధ్యలో పెట్టేసే, అదే పిజ్జా బర్గర్. సూపర్ మేడం, 10 నిమిషాలు మీకు ఇచ్చేస్తాను. మేడం బిల్. బాగుందయ్యా మీ పిజ్జా బర్గర్. థ్యాంక్స్ మేడం, మీరు చెప్పిన ఐటమ్ కూడా చాలా బాగుంది మేడం. మెనూలో యాడ్ చేపిస్తున్నాను. ఇదేంటి ఇంతేసో బిల్లు? అవును కదా మేడం, ఒక చికెన్ బర్గర్, ఒక చికెన్ పిజ్జా, అంతే ఇది కదా మేడం. నేను రెండు కలిపి అడిగా కదా. రెండు కలిపే కదా మేడం బిల్ ఇచ్చింది. నీకు పిజ్జా దోశ ఇష్టం అన్నావు కదా. అవును మేడం. దోశ ఎంత? 40 రూపీస్ మేడం. పిజ్జా ఎంత? 250 రూపీస్ ఉంటుంది మేడం. కానీ పిజ్జా దోశ ఎంత? 120 130 ఉంటుంది మేడం. మరి అప్పుడు పిజ్జా బర్గర్ ఎంత అవ్వాలి? అంటే మేడం, ఇప్పుడు చికెన్ పిజ్జా మొత్తం రెడీ చేసి దాంట్లో ఒక స్లైసే వాడాం మేడం, మిగతా మొత్తం వేస్ట్ అయిపోద్ది, అందుకని మొత్తానికి వేసాం మేడం. అయితే మిగిలిన పిజ్జా నువ్వు తినేసి ఎక్స్ట్రా బిల్ నువ్వు కట్టుకో, వెళ్ళొస్తాను. మేడం మేడం మేడం, ఏంటో ఇదంతా బొక్కే ఉంది. రే ఎవడ్రా నువ్వు? అమ్మా నేనేనే. నువ్వేందే తిన్నాళ్ళలో వేషగాడ్లాగా అట్లా తయారైనావు? జాతరకి ఇట్లా పోతున్నావా ఏంది? బయటికి వెళ్తున్నానమ్మా. బయటికి పోతున్నట్టు లేదు, పిల్లలను భయపెట్టడానికి పోతున్నట్టుంది. ఈ సమ్మర్ సీజన్లో బయటికి వెళ్ళాలంటే
ఈ మాత్రం సేఫ్టీ ఉండాలి కదమ్మా. బయట అంత ఎండుందని తెలిసినప్పుడు బయటికి కూడా అవసరమా? ఇంట్లో ఉండరాదు, కుదరదు. బయటికి పోవాల్సిందే, చిల్ అవ్వాల్సిందే. అక్కర్లేదు, మూసుకొని ఇంట్లో ఉండు.